నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఈ మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసి చాలా మరగనివ్వాలండి. ఇది 3.5 kgs బియ్యం పిండితో తయారు చేస్తున్నామండి ఇప్పుడు మురుకులు. ఇప్పుడు హీట్ చేసుకున్న ఆయిల్ అంతా ఈ బియ్యం పిండిలో చక్కగా వేసేసి కలిపేసేయాలండి. ఎక్కడ చేతుల మీద వేసేసుకుంటే జాగ్రత్తగా. తర్వాత కొంచెం పసుపు వేసేసి ఆ తర్వాత కారం పొడి కూడా మొత్తం స్ప్రెడ్ చేసేలా వేసేయాలండి. ఒకే దగ్గర వేయకుండా చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అలా వీడియోలో చూపించేలాగా వేసేయాలండి. ఆ తర్వాత దానికి సరిపడే ఉప్పు కూడా అలా ఒకే దగ్గర వేయకుండా స్ప్రెడ్ అయ్యేటట్టు వేయాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేయాలండి. జీలకర్రతో పాటు వామ కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత సరిపడే నువ్వులు వేయాలండి. నువ్వులు వేస్తేనే మురుకులు చాలా బాగుంటుందండి. అలా చక్కగా స్ప్రెడ్ చేస్తూ వేయాలి. ఒకే దగ్గర వేయకుండా మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేయాలి. రోజు వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇవన్నీ వేసిన ఐటమ్స్ అన్నిటినీ ఇలా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ ముద్దలు లేకుండా కలుపుతూ ఉండాలి. ముందుగా కట్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్స్ని మనం ఇలా కట్ చేసేసుకొని దాన్ని ఒక 8 పీసెస్ చేసుకుంటే మురుకులు పోయడానికి ఈజీగా అవుతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లో కొంచెం పిండి వేసేసుకొని అలా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా తడుపుతూ ఉండాలండి. స్లోగా తడుపుతూ ఎక్కడ ముద్దలు లేకుండా అలా నీట్గా నేను చూపిస్తున్న వీడియోలో అలా తడుపుతూ ఉండాలండి. ఎక్కడ ముద్దలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మురుకులు పోసేటప్పుడు అవి సరిగ్గా రావు. ఆ తర్వాత మనం తడుపుకున్న ముద్ద అందులో పెట్టేసి దానికి పైన ఉన్న చక్రాన్ని కిందికి వచ్చేలా తిప్పేస్తూ ఉండాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్స్ మీద ఇలా పోస్తూ అన్నీ ఒకటేసారి పెట్టేసుకొని ఆ మరుగుతున్న ఆయిల్లో వేసేస్తే తొందరగా అయిపోతుందండి. ఈ పెద్ద కడాయిలో ఒకేసారి 10 మురుకులు పట్టేంత కెపాసిటీ ఉందండి. అందుకని ఒకటేసారి ఆ ఆయిల్ ప్యాకెట్స్లో వేసేసేసుకొని ఈజీగా అయిపోతుందండి. అలా మరుగుతూ ఉండాలి. మధ్యలో ఒక 5 minutes వరకు వాటిని డిస్టర్బ్ చేయొద్దు. ఆ తర్వాత దాన్ని ఒకసారి తిప్పేసి వేయాలండి. ఆ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసాక దాన్ని ప్లేట్లోకి తీసేసేయాలండి. ఓన్లీ బియ్యం పిండితో మురుకులు ఎలా చేయాలో చూపించాను. ఈ బియ్యం పిండిలో ఇంకా ఎటువంటి శనగపప్పు కానీ మినపప్పు కానీ కలపకుండా ఎలా తయారు చేయాలో, ఓన్లీ బియ్యం పిండి మురుకులు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపించానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.